ఎస్ మేడం. పెళ్లి కొడుకు ఇవ్వండి. ఎక్కడ? మీరే పెళ్లికొచ్చినా పర్వాలేదు, కానీ నా కూతురు పెళ్లిని చూసి ఆశీర్వదించి వెళ్ళొచ్చు కదా. That's it. వెళ్ళవే. ఎవరు తిరిగి రెడీ మేడం? ఇలా చూడు దీపిక, ఇంతకు మించి నేను టెన్షన్ తట్టుకోలేను. ఎందుకంటే నా హార్ట్ చాలా వీక్. తీసుకో, నన్ను వదిలే. అనిత, మహేష్కి ఫోన్ చేయి. అమ్మయ్యా, ఇప్పుడు నీకు దండ వేయాలనిపిస్తోంది. ఇప్పటికైనా దిగొచ్చావు. ఇవివ్వు. మహేష్, మహేష్ ఇక్కడే ఉన్నాడు. హాయ్. ఇది మహేష్ ఫోన్. సెల్ని కూడా నన్ను కీపప్ చేయమని చెప్పాడు. వీడి కోసం నేను దేనిని కీపప్ చేయను. వీడికి ఒక లవర్ ఉంటే తన్ని కూడా నన్ను కీపప్ చేయమని చెప్తాడో ఏమో. జస్ట్ జోక్. బట్ వీడిని నమ్మి ఎవరైనా అమ్మాయి లవ్ చేసిందని అనుకో, తన గతి అధోగతే. సచ్ అ వేవరింగ్ మైండ్. ఏంటి అలా చూస్తున్నావు? ఇట్స్ ట్రూ. అతని గురించి నీకంటే నాకు బాగా తెలుసు. ఎందుకంటే హీస్ మై ఫ్రెండ్, మై బటర్ఫ్లై ఫ్రెండ్. ఎక్కడికైనా ఎగురుతాడు, ఎక్కడైనా కూర్చుంటాడు. ఇప్పుడు కూడా చూడు, మన పెళ్లికి వస్తానని చెప్పాడు. వస్తాడా? $1 million క్వశ్చన్. ఇదిగోండి ఆన్సర్. ఓనండి, ఒక్క స్టిల్ తీసుకో. Oh sure, why not? Come on darling. రెడీ? థ్యాంక్ యూ. షూట్ చేయడం తెలుసా నీకు? కాల్చడం వచ్చా నీకు? బచ్చగాడి నువ్వు, కాల్చడం రాదు. నాకివ్వు. ఎలా కాల్చాలో నేను చెప్తాను. సారీ మహేష్, కాల్చాలని నువ్వు ఆలోచించవచ్చు, కానీ నేను ఆలోచించకూడదు. రా, నీ లవ్కి ఎవడడ్డొచ్చినా కాల్ చేస్తానని చెప్పానుగా. మల్లికార్జునరావు గారు సంతకం చేస్తారా? Sure. ఇదిగోండి. Yeah. ఏంట్రా? మేడం, మీ అమ్మాయిని సంతకం చేయమనండి. దీపిక, దీపిక పెళ్ళి అయిపోయిందిరా.
Hey, best man. We just got married. My wife, Deepika. Hey, arrest him! నేను మీకు సరెండర్ అవుతున్నాను. చివరిగా ఒక క్రైమ్ చేశాను. మోటా అనే క్రిమినల్ని దీంతో ఇప్పుడే షూట్ చేసి చంపాను. ఇది నాది కాదు, ఎస్సీ మల్లికార్జున్ది. ఇది నా చేతికి ఎలా వచ్చిందనేది మీ ఎంక్వైరీ కమిషన్లో కనిపెట్టి చెప్పండి. అన్నారు. అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు వెళ్ళు. నేను హనీమూన్కి వచ్చిన తర్వాత నీకు జవాబు చెప్తాను. నువ్వు తొందరపడ్డావమ్మా. దీపికా, లెట్స్ గో. దీపిక, కాస్త ఆగమ్మా. ఏమిటమ్మా ఇది? సంతకం చేయాల్సిన ప్లేస్లో ఐ లవ్ టీ మహేష్ అని రాశావు. ఈ పెళ్లి చెల్లదండి. ఏంటి ఏసీ గారు, పెద్ద పెద్ద క్రిమినల్స్ అందరినీ పట్టుకుంటారు, ఈ పోరాన్ని వదిలేశారేంటి? ఏంటి బాబు, హ్యాపీనా? సంతోషంగా ఉండు. ఇది నేను సగటు మనిషిగా చెప్పడం లేదు, నీ తండ్రిగా చెప్తున్నాను. బుద్ధుడు సిద్ధుడు మహాయోగులు చెప్పిన సారాంశం ఇదే. వరసత్ కోసం పిల్లని చూస్తే సరసమే సన్యాసమాయే. ఆశ తీరక గొప్పగా ఉండును, తీరినాక చప్పగా ఉండును. చక్కెర ఉప్పుల మారును, తెలిసి తెలియని మనసు ఏమో గుట్టు తెలిసి మారులే. మారులే ఏ మారులే, మారులే ఏ మారులే. రాణి హోమ్ సెక్రటరీ ఈ ప్లేస్ లో ఫిక్స్ చేసుకో. అలాగే సార్. లక్ష్మి, కాఫీ తీసుకురా. ఏంటి కాఫీనా? ఈ రోజు అల్లు అర్జున్ చెల్లెలా, సమ్రాట్ బాలకృష్ణ చెల్లెలా? రఘువరన్ చెల్లెల్ని. ఈ రోజు అయినా కాఫీ టేస్ట్ గా